నమస్తే అండి. సో ఈరోజు మనం శుక్రుడికి సంబంధించిన దోషం గాని, యోగం గాని జాతకంలో ఎందుకు వస్తుందో తెలుసుకుందాం. సో మన స్క్రీన్ పైన శుక్ర కారకత్వాలు వస్తున్నాయి ఇప్పుడు. సో శుక్రుడి కారకత్వం ఫస్ట్ వచ్చేసి వివాహానికి కారకుడు శుక్రుడు. సో వివాహం ఒక మనిషి జీవితంలో బాగుంటుందో లేదా అనేది 50% శుక్రుడే డిసైడ్ చేస్తాడు. సో ఇది చాలా ఇంపార్టెంట్. వివాహానికి సంబంధించిన కారకత్వం పట్ల మనం ఎట్లా బిహేవ్ చేయాలని ఇప్పుడు తెలుసుకుందాం. సో వివాహం అంటే సింపుల్ అండి. వివాహానికి సంబంధించిన బాధ్యతలు ఏవైతే ఉంటాయో అవి ప్రతి ఒక్కరు కూడా సక్రమంగా నెరవేర్చాలి. సో అది శుక్రుడి కారకత్వాన్ని మనం రెస్పెక్ట్ ఇస్తున్నట్టు, గౌరవిస్తున్నట్టు అవుతుంది. అప్పుడు శుక్రుడికి సంబంధించిన అనుగ్రహం మనకు దొరుకుతుంది. అంటే శుక్రుడికి సంబంధించిన యోగం అంటే నెక్స్ట్ జన్మలో మంచి వివాహం ఉండడం కానీ ఇట్లాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటాయి. లేదు అట్లా కాకుండా ఇప్పుడు వివాహానికి సంబంధించిన రూల్స్ అంటే ఏంటి, ఇప్పుడు పార్ట్నర్స్ పట్ల లోయల్గా ఉండడం కానీ, లేకపోతే రెస్పెక్ట్ తో ఉండడం కానీ, ఇవన్నీ కూడా అంటే వివాహ జీవితంలో మనకు ఏవైతే భార్యకి భర్తకి ఏవైతే రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయో వాటిని సరిగ్గా నెరవేర్చడం అనేది శుక్రుడికి సంబంధించిన కారకత్వాన్ని మనం గౌరవించినట్లయితే. సో దీన్ని బట్టి మనకి యోగం వస్తుందా దోషం వస్తుందా అనేది మనకి డిసైడ్ అవుతుంది. దాని తర్వాత శుక్రుడు మనకి రిలేషన్స్ కి కారకుడు. అందరూ ఏమనుకుంటారంటే శుక్రుడు అంటే ఓన్లీ రిలేషన్షిప్స్ అనుకుంటారు. కాదు, ఇది రిలేషన్స్ కూడా శుక్రుడే కారకుడు. అంటే జనరల్ రిలేషన్స్ కూడా మనం అసలు ఫామ్ చేసే ఎబిలిటీ ఉందా లేదా అనేది శుక్రుడు డిసైడ్ చేస్తాడు. అంటే ఇప్పుడు కొంతమందికి ఈజీగా ఎక్కువ సర్కిల్ ఉండడం ఇలాంటివి జరుగుతాయి. కొంతమందికి ఏమో ఎంత ట్రై చేసినా కూడా ఎక్కువ సర్కిల్ లేకపోవడం, లేకపోతే ఫ్రెండ్స్ ఎక్కువ లేకపోవడం, తెలిసిన వాళ్ళు లేకపోవడం ఇలాంటివి జరుగుతాయి. వీటన్నిటి కూడా శుక్రుడే మనకి డిసైడ్ చేస్తాడు పొజిషన్ ఎట్లుంటది అనేది. సో దీని పట్ల మనం ఎట్లా బిహేవ్ చేయాలంటే, ఇప్పుడు మనకి రిలేషన్ ఫామ్ చేసే ఎబిలిటీ కొంతమందికి ఉంటుంది. కాకపోతే ఏంటంటే వాళ్ళు దాన్ని నెగిటివ్ గా యూజ్ చేసుకుంటారు. అంటే వేరే వాళ్ళని మ్యానిపులేట్ చేయడం కానీ, లేకపోతే వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ, అది మాట పరంగా కానీ, లేకపోతే చేతుల పరంగా ఎట్లయినా కానీ. సో ఇలాంటివి చేసినప్పుడు ఏంటంటే శుక్రుడి కారకత్వాన్ని మనం అవమానించినట్లయితే, ఇబ్బంది పెట్టినట్లయితే అప్పుడు శుక్రుడికి సంబంధించిన దోషం మనకి జాతకంలో వస్తుంది అనమాట. సో ఇది మెయిన్ రిలేషన్స్ కి సంబంధించింది. అండ్ శుక్రుడు స్త్రీల కూడా కారకుడు, కన్యాకారకుడు కాబట్టి స్త్రీలలో కూడా మంచి అంటే ఆరోగ్యం ఉండడం కానీ, లేకపోతే స్త్రీలకి గౌరవించడం, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే పాటిస్తే ఏంటంటే శుక్రుడికి సంబంధించిన మంచి బ్లెస్సింగ్స్ అనేవి మనకి చార్ట్ లో ఉంటాయి అంటే వచ్చే జన్మలో. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. అంటే ఇప్పుడు ఈ జన్మలో ఏమైనా దోషాలు ఉంటాయి, మనం ఏం అర్థం చేసుకోవాలంటే శుక్రుడికి సంబంధించిన కారకత్వాల పట్ల మనం ఏదో ఒకటి తప్పు చేసినాం కాబట్టి మనకి ఇబ్బంది కలుగుతుందని అర్థం చేసుకొని దానికి తగ్గ రెమెడీస్ అట్లాంటివి చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా పశ్చాత్తాప ధోరణి ముఖ్యం. అండ్ దీని తర్వాత శుక్రుడు జనరల్ గా చూసుకుంటే వెహికల్స్ కి, వాహనాలకు కారకుడు, అండ్ మీడియాకి కూడా కారకుడు. అంటే కళాకారులకు కానీ, లేకపోతే నృత్యం, సంగీతం, వీటన్నిటి కూడా శుక్రుడే కారకుడు. సో శుక్రుడి అనుగ్రహం, శుక్రుడి బ్లెస్సింగ్స్ ఉండాలంటే ఈ శుక్ర కారకత్వాలన్నింటినీ కూడా మనం జాగ్రత్తగా గౌరవించాల్సి ఉంటది. అండ్ కారకత్వం పరంగా మనం చూసుకోవాలి. లైఫ్ అంటే వట్టిగా జీవించడం కాకుండా కారకత్వాలని జాగ్రత్తగా రెస్పెక్ట్ ఇచ్చి దాన్ని వాల్యూ చేయాల్సి ఉంటది. సో ఇది శుక్రుడికి సంబంధించిన కారకత్వాలు. నెక్స్ట్ మనం శనిగ్రహం గురించి తెలుసుకుందాం.